అంటే సరే ఏదో సర్పంచ్ ఎన్నికల్లో అయితే బీసీలు గెలవడం జరిగింది. సో మీరు అనుకున్నట్టుగానే సాధించారు. కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ కొత్త వార్డులు అంటున్నారు, 150 కొత్త వార్డులు అంటున్నారు. మరి బీసీలకి 42% ఇస్తానన్న అంశం మీద ఇప్పటికి ఒక క్లారిటీ లేదు, పార్టీ పరంగా ఇస్తామన్న జీవో లేదు, ఏమి లేదు. ఏం చెప్తారు దీనికి? అందరికీ నమస్తే. ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ముందుగా భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము మేము ఇప్పుడు కోరుకుంటున్నది ఏంటంటే 42% కాదు, మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని పక్కనకు పడేసింది. కాబట్టి 42% రిజర్వేషన్లు దృష్టిలో పెట్టుకొని మేము గ్రామీణ ప్రాంతంలో మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మా బీసీలకు పిలుపు ఇవ్వడంతో ఈరోజు అత్యధికంగా 52% ఈరోజు బీసీలు గ్రామ పంచాయతీల్లో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అనేది కైవసం చేసుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసలు 42% రిజర్వేషన్ ఇస్తామని మేము అంటే ఇవ్వకున్నా కేవలం 17% రిజర్వేషన్లతోటి ముందుకు వెళ్తే 52% గెలుచుకున్నారు. కాబట్టి డైలమాలో పడ్డారు వాళ్ళు. భయపడి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అసలు? అరే ఇస్తే 42 ఇస్తే అయిపోయేదేమో, 42కే పరిమితం అయ్యే వాళ్ళు బీసీలు. అరే 17% ఇస్తే అనుభవంగా ఈ రోజు రాష్ట్రంలో 52% సీట్లు గెలుచుకొని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలు సవాలు విసిరారు. కాబట్టి ఈ రోజు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి భయపడతా ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం. అంటే బీసీలు చైతన్యమైనటువంటి విషయం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చింది. ఈరోజు వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా ఇది బీసీల శకం అనేది మొదలైపోయింది. వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా 52% కాదు, ఎస్సీ ఎస్టీలతో కలుపుకుంటే ఈ రాష్ట్రంలో 90% ఈ రోజు గ్రామ పంచాయతీలో సర్పంచులుగా ఈ రోజు వాళ్ళు ఎన్నిక కావడం జరిగింది.